భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి నేడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూ కబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూ కబ్జాదారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పుడే మలిపి పెట్టుకుంటే ఏం చేసినావు? మలిపి పెట్టమంటారు, ఎక్కడ పెట్టమన్నారు? సీట్ ముందలే కాగా భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్ది రోజులుగా ఆక్రమణదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆక్రమణదారులు స్వామివారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా వాటి నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి. ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి నేడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూ కబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూ కబ్జాదారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఈవో రమాదేవి ఆరోగ్యం ఎలా ఉంది? మరోమారు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయానికి సంబంధించిన భూములకి భూ నిర్వాసితుల మధ్య మరోమారు అయితే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రామాలయం చెందినటువంటి అధికారులతో పాటు ఈ రోజు ఈవో రమాదేవి ఆ ప్రాంతానికి చేరుకున్నారో ఆ ప్రాంతానికి చేరుకుని ఆ భూ నిర్వాసులు ఎవరైతే అక్కడ ఆక్రమణదారులు కడుతున్నటువంటి వారితో మాట్లాడుతున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ ఈవో రమాదేవి స్లోగతి పడిపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు అధికారులు కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆ ఈవో రమాదేవి ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా రామాలయానికి చెందినటువంటి భూములపై అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిర్వాసితులు కావచ్చు, ఇక్కడ భూ కబ్జాదారులు కావచ్చు, అక్కడ ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకుంటూ ఈ రోజు కట్టడానికి అయితే ప్రయత్నించిన క్రమంలో ఈ రామాలయానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఈవో రమాదేవి అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వారితో పాటు పోలీసులు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆ భూ కబ్జాదారులతో పాటు ఆ నిర్వాసితులు అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతున్న క్రమంలో ఈవో రమాదేవి అయితే కోల్పోయారు. అయితే పురుషోత్తపట్నం సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఇటు రామాలయం సంబంధించినటువంటి భూములు గత కొత్త కాలంగా అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంత రామాలయం సంబంధించినటువంటి భూములు అయితే ఆక్రమణకు అయితే గురైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడే క్రమంలో అయితే ఘర్షణ మాత్రం అయితే చోటు చేస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వారిపై కూడా కేసులు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడైతే ప్రస్తుతం ఈవో రమాదేవి ఆరోగ్యం నిలకడగా అయితే ఉన్నట్టు మనకి సమాచారం ఉంటుంది. విషయాలు రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. అప్పుడే మలిపి పెట్టుకుంటే ఏం చేసినావు? మలిపి పెట్టమంటారు, ఎక్కడ పెట్టమన్నారు?